సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఈ వారం 2 తెలుగు సినిమాలతో 3 డబ్బింగ్ సినిమాలైతే పోటీ పడబోతున్నాయి సార్ బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మార్చ్ 28 హరిహర వీరమల్లు వెకేట్ చేయడంతో ఇప్పుడు అక్కడికి అటు రాబిన్ హుడ్ వచ్చింది నితిన్ గారిది, అండ్ మ్యాడ్ స్క్వేర్ కూడా వచ్చేసింది, అండ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి సార్ ఒకరోజు గ్యాప్తో. సల్మాన్ ఖాన్, సికిందర్, అండ్ ఇటు ధీరా వీరశూర్ అండ్ విక్రమ్ది ఇంకో సినిమా కూడా ఉంది, లూసిఫర్ 2 మోహన్ లాల్ గారి. సో ఇప్పుడు ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోతున్నాయి. మరి ఏ సినిమాలకు హైప్ ఉంది, మరి ఏ సినిమాలకు అడ్వాంటేజ్ కాబోతుంది ఈ వారం, మరి మీరేం చెప్తారు సార్? అంటే రాబిన్ హుడ్ సినిమా స్ట్రైట్ తెలుగు సినిమా. అవును. ఆ సినిమాకు సంబంధించి నితిన్కి బజ్ లేదు ప్రస్తుతం. ఓకే. అంటే ఆయన కొన్ని పరాజయాల మీదుగా ప్రయాణిస్తున్నాడు. అయితే ఈ సినిమా డైరెక్టర్ కాంబోలో ఆయన గతంలో బెటర్ సినిమా చేస్తున్నాడు, భీష్మ అనుకుంటా. అది బాగానే నడిచింది. కాబట్టి జనాల్లో ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది ఒక ఏరియాలో. కానీ టోటల్గా ఆడియన్స్లో ఇమీడియట్గా ఒక క్రేజీ ఐటెంలా అనిపించే పరిస్థితి అయితే లేదు. కానీ మొత్తానికి అందులో ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ నటించుట, అతని గురించి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యానాలు, ఇవి కొంత సినిమా వైపు జనాల దృష్టిని మళ్లించినాయి. అంతకు మించి దాని మీద పెద్దగా చర్చ లేదు సమాజంలో రాబిన్ హుడ్ గురించి. సో ఆ సినిమా కండిషన్ అది, జనాలు ఇమ్మీడియట్గా థియేటర్కి వెళ్ళటానికి సంబంధించి. అయితే దీంతో పోలిస్తే కంపారిటివ్గా మ్యాడ్ సినిమాకి కొంత బజ్ ఉంది. అంటే దాని పార్ట్ 1 హిట్ అయి ఉండటంతో ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఆ జానర్లో ఉంటుంది. సరదాగా 4 అంటే కుర్రవారి జోకులు కొన్ని చూడవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది జనాల్లో. సో ఎంటర్టైన్మెంట్ కోరుకునేటువంటి జనాలు, పర్టికులర్గా యూత్ ఆ సినిమాకి వెళ్తారు. సినిమా బాగుంటే వేరు, కానీ అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఎప్పుడైనా సరే ఇలాంటి పోటీలోకి సితారా వారి సినిమా వచ్చినప్పుడు అది కొంత తడబాటుతో కొనసాగుతూ వస్తుంది ఇప్పటిదాకా ఏ సినిమా అయినా కానీ. చివరికి మొన్న సంక్రాంతికి వచ్చినటువంటి బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్, అది సోలోగా రిలీజ్ అయి ఉంటే ఎలా ఉండేదో తెలియదు, కానీ పోటీలో రిలీజ్ అయింది. పోటీలో రిలీజ్ అవటం వలన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో కంపేర్ చేస్తే అది మొదట పైచేదిగా కనిపించినప్పటికీ నెమ్మదిగా తగ్గింది. తగ్గి ఫైనల్ కౌంట్కి వచ్చేసరికి సంక్రాంతికి వస్తున్నామే విన్నర్ అయింది. కాబట్టి పోటీలో సితారా సినిమాలు తడబడతాయి అనేటువంటి సెంటిమెంట్ ప్రకారం చూస్తే మ్యాడ్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి ప్రపంచానికి. కానీ అది ఒక మేరకు జనాలని థియేటర్లకు రప్పించవచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. టిల్లు 1తో పోలిస్తే టిల్లు 2 ఇంకొంచెం పెరిగి ఉంది అనేది ప్రజాభిప్రాయం. కలెక్షన్స్ కూడా ప్రూవ్ చేసినాయి. సో అదే రిపీట్ అవుతుంది ఇప్పుడు అని అనుకుంటున్నారు. ఆ సినిమా గురించి కొంచెం జనాలు మాట్లాడుకుంటున్నారు. ప్రమోషన్ కూడా బాగుంది. ప్రమోషన్ కూడా కొంచెం కనెక్టివ్ అయ్యే పద్ధతిలో ఉంది, అది నడుస్తోంది. అయితే డబ్బింగ్ సినిమాల వైపు వచ్చేస్తే సికిందర్ మీద పెద్దగా ప్రజల్లో అభిప్రాయం స్ప్రెడ్ అయితే కనిపించట్లేదు అక్కడ. ఈ సినిమా పట్ల లూసిఫర్ 2 పట్ల మాత్రం ప్రజలకి ఒక ఎంతూజియాజం ఉంది, ఒక క్యూరియాసిటీ ఉంది. ఆ సినిమా చూడాలి అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది పబ్లిక్లో. కారణం ఏంటంటే లూసిఫర్ సినిమా తెలుగు ఆడియన్స్ని విపరీతంగా కనెక్ట్ చేస్తుంది. అది ఓటీటీలో చాలా పెద్ద హిట్. ఆహాలో అది డబ్బుడ్ వెర్షన్ పెట్టేశారు. ఓ పక్కన రీమేక్ జరుగుతోందని తెలిసినప్పటికీ, రీమేక్ జరిగిన తర్వాత రీమేక్ పెద్దగా జనం చూడకపోవడానికి కారణం కూడా అదే. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో డిజైన్ చేసినప్పటికీ స్పాన్ రీత్యా చూస్తే గాడ్ ఫాదర్ కంటే లూసిఫర్ బెటర్గా ఉందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి. అంటే చిరంజీవి గారు ఇమేజ్ ఆ కథని మార్పులు చేసేసరికి దాని ఒరిజినల్ టోన్ చాలా వరకు పక్కకెళ్ళిపోయింది. అందుకని ఈ సినిమా చూడాలి అనేటువంటి ఒక క్యూరియాసిటీ తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉంది లూసిఫర్ 2కి సంబంధించి. విక్రమ్ గారి సినిమా మీద మళ్ళీ పెద్దగా బజ్ లేదు. అది తమిళ నుంచి దిగుమతి అవుతున్న సినిమా, హిందీ నుంచి దిగుమతి అవుతున్న సినిమా మీద పెద్దగా బజ్ లేదు. అలాగే తమిళ నుంచి వస్తున్న విక్రమ్ సినిమా మీద కూడా పెద్దగా బజ్ లేదు. రాబిన్ హుడ్ మీద పెద్దగా బజ్ లేదు. మ్యాడ్ మీద కొంత కనిపిస్తోంది, లూసిఫర్ 2 మీద కొంత కనిపిస్తోంది. అంటే ఇప్పటికున్న సమాచారం థియేటర్లో సినిమాలు తేడా జరిగి బాగుంటే అది నెంబర్ మారచ్చు, కానీ ప్రస్తుతానికైతే నెంబర్ 1 పొజిషన్లో లూసిఫర్ 2 ఉంది. లూసిఫర్ 2, మ్యాడ్ నెక్స్ట్ పొజిషను. ఆ తర్వాత 3వ ప్లేస్
బాగుంటే విక్రమ్ సినిమా, లేకపోతే సల్మాన్ ఖాన్ గారి సినిమా ఆక్యుపై చేస్తుంది. ఓకే. వాళ్ళిద్దరూ అక్కడ సర్దుబాటు చేసుకోవాలి మూడులో. ఓకే. ఆ తర్వాత రాబిన్ హుడ్. ఓకే. రాబిన్ హుడ్ బాగుంటే కొంచెం పైకి వెళ్తుంది, లేదంటే ఈ నెంబర్తోనే సర్దుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఓకే. ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారం కొనసాగిపోయే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఓకే. ట్రైలర్లు అయితే వచ్చాయి కదా సార్, ట్రైలర్లను చూసి అంటే ఈ సినిమా ఆడే అవకాశం ఉందన్నట్టు కాస్త చెప్పొచ్చు కదా, మీకేమనిపించింది అంటే రాబిన్ హుడ్ ట్రైలర్? నాకు రాబిన్ హుడ్ ట్రైలర్ కన్నా కూడా లూసిఫర్ 2నే బెటర్గా ఉన్నట్టు అనిపించింది. ఓకే. అంటే ఒక ఎక్స్పెక్టేషన్కి అవకాశం ఉన్న పద్ధతిలో ఉంది అది. ఇది అలాంటి హోప్స్ ఏమీ ఇచ్చేదిగా లేదు. అంటే కంటెంట్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఓకే. అలాగే మిగిలిన మ్యాడ్ కూడా, మ్యాడ్ బాగానే ఉంది. వాడు రిలీజ్ చేసినటువంటి కంటెంట్ కొంచెం హోప్ఫుల్గానే ఉంది, కానీ అలాంటి సినిమాలు చెప్పలేము. రెండోది ఈయన ఇప్పుడు విక్రమ్ సినిమా అది ఒక విచిత్రమైన పద్ధతిలో రిలీజ్ చేస్తున్నాడు. పార్ట్ 2 ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం, పార్ట్ 1 తర్వాత చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రిలీజ్ చేస్తోంది పార్ట్ 2 అని అనౌన్స్ చేశారు. ఓకే. సో ఇది చూడండి, ప్రీక్వెల్ మళ్ళీ తీస్తాం అంటున్నారు. ఓకే. అదొక విచిత్రమైన ప్రక్రియ. దాని మీద కూడా జనాల్లో చర్చ ఉంది. మరి ఒకవేళ ఆ సినిమా చూస్తే చూడవచ్చు. ఓకే. విక్రమ్కు ఉన్నటువంటి ఇమేజ్ ఫ్యాక్టర్ శివపుత్రుడు నాటి లేకపోతే అపరిచితుడు నాటి విక్రమ్ కాదు ఇప్పుడు. ఓకే. తెలుగు ఆడియన్స్ థియేటర్ వైపు రష్ అవటానికి, థియేటర్లకు రప్పించగలిగిన సమర్థత ఉన్న సినిమాగా మాత్రమే నేను లూసిఫర్ని చూస్తున్నా. ఓకే. ఎందుకంటే దాని ప్రీక్వెల్ ఇక్కడ కూడా పెద్ద హిట్, అది ఓటీటీలో పెద్ద హిట్. సో డెఫినెట్గా ఇమేజ్ థియేటర్లకు రప్పిస్తుంది. ఓకే. రెండోది ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు, దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. రెండోది ఆ కథకుడి మీద ఒక బిలీఫ్ ఉంది, మురళీ గోపి, అతని మీద కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి లూసిఫర్ 2కి కొంత డ్రైవ్ చేయవచ్చు. ఓకే సార్, లూసిఫర్ని గాడ్ ఫాదర్గా చిరంజీవి గారు తీస్తారు కదా, ఇప్పుడు లూసిఫర్ 2ని గాడ్ ఫాదర్ 2గా తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? తీసే అవకాశం లేదనే కదా వాళ్ళు స్ట్రైట్గా వస్తుంది. ఓకే. అసలు ఆ ప్రతిపాదనే లేదు. లూసిఫర్ వాళ్ళు స్క్రీనింగ్ అనుకుంటున్న రోజుల్లోనే చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి చూసి ఓకే చెప్పి వచ్చాడు. అప్పుడు పృథ్వీరాజ్ చెప్పాడు వేదిక మీదే, చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఈ ప్రాజెక్టును తాము తీసుకోవటం అనేది అంతకంటే సర్టిఫికేషన్ ఏం కావాలి ఈ సినిమాకి అన్నాడు ఆయన. అప్పుడు దాని ఈవెంట్లో మాట్లాడచ్చు. ఓకే. కాబట్టి అది ముందే జరిగింది డీల్. ఈసారి అలాంటి, పైగా గాడ్ ఫాదర్ డిజాస్టర్ తర్వాత ఆయన పబ్లిక్గా ఒక వేదిక మీదే చెప్పాడు చిరంజీవి గారు, రీమేక్స్కి కాలం చెల్లింది, రీమేకులతో వెళ్ళటం అనేది కుదిరే పని కాదు, ఎంతటి స్టార్ అయినప్పటికీ ఓకే రీమేకులతో సక్సెస్ కొట్టడం అనేది ఇప్పుడు అయ్యే పని కాదు అని చెప్పాడు. అది ఒకప్పటి చరిత్ర. ఒకప్పుడు ఏంటంటే కంటెంట్ అవైలబిలిటీ ఉండేది కాదు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చాక ఏ కంటెంట్ అయినా ఎవరికైనా అవైలబుల్. అవైలబుల్ కంటెంట్ మీద మీరు చేసినప్పుడు కంపారిజన్ వస్తుంది. ఆ కంపారిజన్ సినిమాని నిలబెట్టదు. భీమ్లా నాయక్ వచ్చిన ప్రాబ్లం కూడా అదే. సో ఆ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేశారు. వకీల్